ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో పరలోకం గురించి అనేకమైన ఉపమానాలు చెప్తారు. దాంట్లో ఫేమస్ అయిన ఉపమానం ఏంటిదంటే విత్తు అని ఉపమానం. అయితే ఒక వ్యక్తి తన పొలంలో విత్తనాలు జల్లుతున్నప్పుడు కొన్ని విత్తనాలు త్రోవ పక్కకి వెళ్ళి పడతాయి. అవి పక్షులు వచ్చి తినేస్తాయి. తర్వాత కొన్ని విత్తనాలు రాత్రి నేల మీదకెళ్ళి పడతాయి. సూర్యుని కాంతి రావడం వల్ల పెరగడం ఆగిపోతాయి. తర్వాత కొన్ని విత్తనాలు ముళ్ళ పొదల్లో పడతాయి. ఆ ముళ్ళ పొదలు వాటిని పెరగకుండా అణిచివేస్తాయి. తర్వాత కొన్ని విత్తనాలు మంచి నేల మీద పడినప్పుడు అవి 100 60 30 ఫలిస్తాయి. ఎప్పుడైనా శిష్యులు దీని అర్థం ఏంటి అని అడిగినప్పుడు అప్పుడు చక్కగా యేసుప్రభు చెప్తారు. అయితే త్రోవ పక్కన పడిన విత్తనాలు ఏంటంటే ఎవరైతే వాక్యాన్ని విని దాన్ని అర్థం చేసుకోరో దుష్టుడు వచ్చి ఆ వాక్యాన్ని దొంగలిస్తాడు. తర్వాత రాతి నేల మీద పడిన విత్తనాలు ఏంటంటే సంతోషంగా వాక్యాన్ని విని అంగీకరిస్తారు. దేవుని వాక్యం నిమిత్తము శ్రమలు అవమానాలు వచ్చినప్పుడు ఆ వాక్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. తర్వాత ముళ్ళ పొదల్లో పడిన విత్తనాలు ఏంటంటే వాళ్ళు చక్కగా వాక్యం వింటారు. అయితే ఈ ధనమోసము అయుక విచారాలు వాళ్ళని అంచివేస్తాయి. కాబట్టి వాళ్ళు ఫలించలేక ఆగిపోతారు. మంచి నేల మీద పడిన విత్తనాలు 100 60 30 100-fold 60-fold 30-fold అట్లా ఫలిస్తాయి. జాగ్రత్తగా విన్నారు కదా. పరలోక రాజ్యం గురించిన దేవుని వాక్యం వచ్చినప్పుడు మన హృదయం ఎట్లా వింటుందో జాగ్రత్తగా ఆలోచించాలి. అయితే దేవుని రాజ్యము మంచి విత్తనాలు విత్తిన మనిషిని పోలి ఉంటుంది. అయితే తను పడుకున్న సమయంలో తన శత్రువు వచ్చి దాంట్లో గురుగులు విత్తుతాడు. అయితే మొలక వచ్చినప్పుడు అక్కడ గురుగులు కూడా కనబడతాయి. ఇప్పుడు సేవకులు అంటారు, మనం మంచి విత్తనాలు విత్తాం కదా, మరి గురుగులు ఎందుకు వచ్చినాయి అని అంటారు. గురుగులు అంటే విత్తనాలాగా కనిపిస్తాయి కానీ దాంట్లో ఖాళీగా ఉంటుంది, వీట్ ఉండదు, ధాన్యం ఉండదు. అయితే యజమాని ఎవరి పని చేశాడు అంటే శత్రు చేశాడు అని అంటారు. గురుగుల్ని తీసివేయమా అంటే గురుగులతో పాటు గోధుమలు కూడా పెరిగి బయటకు వస్తాయి. కాబట్టి వాటితో కలిసి వీటిని కూడా పెరగనివ్వండి. తర్వాత మనము కోతకాలంలో గురుగుల్ని వేరుగా గోధుమల్ని వేరుగా పెట్టి గురుగులేమో కాల్చేసి గోధుమలనేమో కొట్లలోకి చేర్చుదామని చెప్తారు. అప్పుడు యేసుప్రభుని శిష్యులు దాని అర్థం ఏంటి అని అడిగినప్పుడు యేసుప్రభు అపమానానికి అర్థం చెప్తా, మంచి విత్తనం విత్తినవాడు మనిషి కుమారుడు, పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు, వాటిని విత్తినవాడు శత్రు అయిన అపవాది. కోత యుగ సమాప్తి, కోత కోయువారు దేవదూతలు, గురుగులు ఎవరంటే దుర్నీతి సంబంధులు, వారిని దేవదూతలు అగ్నిగుండంలో పడవేస్తారు. కాబట్టి జాగ్రత్తగా విన్నారు కదా. మంచి నేల మీద పడిన విత్తనాల్లో కూడా సైతానుడు గురుగులు దుర్నీతి సంబంధులు మనతో ఉంటారు. అయితే మనం జాగ్రత్తగా వాళ్ళు చేసింది బాగానే ఉంది కదా, మనల్నే దేవుడు ఎందుకు శిక్షిస్తారు అనుకోకుండా జాగ్రత్తగా దేవుని వాక్య ప్రకారం జీవిద్దాం. వాళ్ళని మధ్యలో పీకేస్తే మనం కూడా ఇబ్బంది పడుతున్నామని మనతో పాటు వాళ్ళని కూడా పెరగనిస్తున్నారు. కాబట్టి మనం అందరం దేవుని వాక్యానుసారంగా జీవించి దేవుని రాజ్య సంబంధులుగా జీవిద్దాం. గాడ్ బ్లెస్ యూ.